హలో అందరికీ. సాయంత్రం అయితే పిల్లలకి ఏదో ఒకటి కావాలి కదా తినడానికి. పిల్లలకనే కాదు మనకు కూడా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. ఇది ఇట్లా మిర్చి బజ్జీలు వేడి వేడిగా వేసుకొని ఆనియన్స్ పెట్టుకొని ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ తింటుంటే ఆ మజానే వేరే ఉంటుంది కదా. తగినంత శనగపిండి ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లోనే కొంచెం అంతా బియ్యం పిండి వేసి పసుపు ఉప్పు కారం వేసుకొని చూసుకొని పోసుకోవాలి. వాటరు పోసుకొని మంచిగా కలుపుకోవాలి పిండిని. ఎంత మంచిగా కలుపుకుంటే మనకు మిర్చీలు అంత టేస్ట్ వస్తాయి. సేమ్ మనం బయట బండి మీద కొనుక్కొచ్చుకొని తిన్నట్టే ఉంటాయి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా అంతా వంట సోడా వేసుకొని ఇంకోసారి కలుపుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు మిర్చి లోపల స్టఫ్ కోసమని నేను చింతపండు నానబెట్టుకున్నా. ఇట్లా మంచిగా చింతపండుని కలుపుకొని దాంట్లో నుంచి పులుసు తీసుకొని కొద్దిగంతా శనగపిండి వేసుకొని కొంచెం వామ్ వేయాలి. కంపల్సరీ వామ్ వేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిర్చీలను ఘాట్లు పెట్టుకొని దాంట్లో నుంచి గింజలన్నీ తీసేయాలి. తీసేసిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పక్కకు పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జుది, దాన్ని మిర్చీలలో కట్ చేసుకున్న దాంట్లో పెట్టేసుకొని మంచిగా పిండిలో ముంచుకొని వేడి వేడి నూనెలు వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. మిర్చీలను రెండు వైపు మంచిగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంకా ఉల్లిగడ్డలు పెట్టుకొని నిమ్మకాయ వండుకొని తింటే అసలు ఎంత టేస్ట్ ఉంటాయో. ఒకటి కాదు రెండు కాదు, తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ట్రై చేయండి ఒకసారి.